హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు తన నట ప్రస్థానాన్ని పూర్తి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు సార్ ఈ ఇయర్తో. సో సెప్టెంబర్ 1 ఒక గ్రాండ్గా వేడుక కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు సార్. మరి 50 ఏళ్ళ నట ప్రస్థానం గురించి మీరేం చెప్తారు? మరి ఇంత పెద్ద వేడుక సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా రాదా అన్న ఒక చర్చ కూడా ఇప్పటి నుంచే మొదలైంది. అలాగే దీంట్లోనే మోక్షాజ్ఞ గారిని కూడా పరిచయం చేయబోతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఎంటర్ ఈ మొత్తానిగా ఆ వేడుక గురించి మీరేం చెప్తారు సార్? అంటే 50 సంవత్సరాలు అంటే ఒక చిత్రసీమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అండి. అందున మిగతా ఆర్టిస్ట్గా ఉండవచ్చు, కానీ ఒక హీరోగా నటిస్తూ ఆ హీరో పాత్రలకి న్యాయం చేస్తూ ఇంకా స్టిల్ హీరోగా నటించడం అంటే మాత్రం అది కేవలం అభిమానుల తాలూకు అండ. ఎందుకంటే బాలకృష్ణ గారికి చాలా ఎవరికీ లేనటువంటి అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు బాలకృష్ణ గారి అభిమానులకి చిరంజీవి గారి అభిమానులకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన చిరంజీవి గారు ఎవరో నా సరిగ్గా గుర్తులేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అంటే ఎవరైనా థమ్సప్ తాగారు. అందుకని మొత్తం బాలకృష్ణ అభిమానులందరూ కూడా థమ్సప్ తాగడం మానేశారన్నమాట. తాగడం మానేశారంటే అది బహిష్కరించేద్దాన్ని. అంటే అంత గొప్ప అభిమానులు ఉన్నారని చెప్పడానికి చెప్తున్నాను నేను. నిజానికి ఎన్టీఆర్ గారి కంటే అభిమానులు బాలకృష్ణ గారికి ఎక్కువ. బాలకృష్ణ గారిలో ఉన్న మంచితనాలు చెడు రెండూ చెప్తాయి. కొంచెం మంచితనం ఏంటంటే ఆయన దైవభక్తుడు. ఒక 2-3 గంటలు పూజ చేస్తాడు. అది కొంతవరకు వాళ్ళ నాన్నగారి తాలూకు ప్రేరణే కావచ్చు. అయితే ఎవరు వచ్చినప్పుడు కూడా, ఎవరు ఏ కథ చెప్పినప్పుడు కూడా, ఏ ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు కూడా నమ్మేస్తాడు ఆయన. పరోక్షంగా ఇంకో టీంని పెట్టి అదేంటో వారి సంగతి కథ బాగుందా, మ్యూజిక్ అవే ఉండవు. మనిషిని నమ్మాడంటే మొత్తం లాభము నష్టము ఆయనే తెవి చూస్తాడు అన్నమాట. అదొకటి. రెండవది ఏంటంటే సెట్లో ఆయనకి డైలాగులు పిచ్చి. అంటే ఆ నాన్నగారు చెప్పిన డైలాగుని సెట్లు అలా వల్లి వేస్తూ కూర్చుంటాడు. ఒకటి. సెట్లో చాలా హుషారుగా ఉంటాడు. రెండోది, సెట్లో హీరోయిన్ ఎవరైనప్పటికి కూడా చనువుగా దగ్గర తీసుకొని, ముఖ్యంగా డ్యాన్సుల సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన పేటరేగిపోతాడని చెప్పాలి. మూడోది ఏమిటంటే ఆయనకి తండ్రి పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాల వల్ల అని ఇప్పటికి కూడా ఎవరెవరైతే ఎన్టీ రామారావు గారి తాలూకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఎవరు ఎప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పినా సరే చప్పుని చల్లారిపోతారన్నమాట. అంటే అంత అపారమైన భక్తి ఆయనకి. సరే, కొంచెం సినిమాలు, మంచి సినిమాలు వచ్చాయి, చెడ్డ సినిమాలు వచ్చాయి. రాజకీయాల్లోకి మార్చమని అసలు నందమూరి వారసులు లేరని వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పదవులు నాకు వద్దంటున్నాడు. నేను కేర్ ఫ్రీగా ఉంటున్నాను. అన్నీ తెలిసిన మా బావ ఆయన చేస్తుండగా నేనేం చేస్తాను? మా కుటుంబాన్ని అంతటినీ నడిపిస్తుంది మా బావే. అంటే నిజానికి తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునే గొప్ప గుణం బాలకృష్ణలో ఉంది. అర్థమైందా? వాళ్ళ అన్నయ్యని ఒకసారి పెట్టారు, హరికృష్ణ గారిని. దేనికి? ట్రాన్స్పోర్టేషన్కి. గబ్బు చేసి వదిలేశారు. ఆయన వాళ్ళు అయింది కాదు. ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పాడు? నాకేం పదవి లేదు, ఏమీ లేదు, అసలు నందమూరి వారి సంపదనేమో దోచుకుంటున్నాడని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన కోపం వద్దని చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఏదో హిందూపురం అనుకున్నాడు. ఆయన హిందూపురాన్ని మా మాత్రం బాగానే చూసుకుంటున్నాడు. ఇది ఇప్పుడు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ కావచ్చు. మళ్ళీ ఇక్కడ అఖండ సినిమాతో మళ్ళీ ఒకసారి అంటే సమరసింహారెడ్డితో సూపర్ స్టార్ అయిపోయాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఆయన జీవితంలో అంటే ఆ చరిత్రలో మొగటాయమానంగా నిలిచిపోతాయి. ఆ సినిమాలను మాత్రం ఎవరు డామినేట్ చేయలేరు. ఇక్కడ ఏంటంటే అఖండ సినిమాల నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమాలు రాసుకుంటున్నారు, తీసుకుంటున్నారు.
ఇది ఆయన మంచి సక్సెస్ఫుల్గా ప్రయాణిస్తున్న సమయం గనక తెలుగుదేశం పార్టీ దాన్ని అధికారంలో ఉంది గనక ఆయన తర్వాత ఎంతోమంది వారసులు ఉన్నారు కనుక అది మంచి సందర్భం అవుతుంది. సెప్టెంబర్ 1 అన్నది ఆయన లైఫ్లో ఒక గీటు రాయి అవుతుంది. అవును. తర్వాత దీనికి దేనికి ఇండియా చేసినట్టు ఎంతకాలం నేను యాక్ట్ చేశాను నేను. సరే ఇంకా నన్ను అది నాకు సరిపడే వేషాలు వస్తే చేస్తా, కానీ నన్ను అంటే నందమూరి వారసుడు నేను, నా వారసుడు మోక్షజ్ఞ అంటే ఇందులో చిన్న రాజకీయ చతురత కూడా ఉంది. ఇంతకుముందు నందమూరి వారసు అంటే బాలకృష్ణ తర్వాత తారక్ అనుకునేవాడు కదా. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, మోక్షజ్ఞ. రేపు మోక్షజ్ఞ కొడుకు కూడా వస్తాడనమాట. వీళ్ళ లిస్టులో రారు. అంటే ఆలోచన ఉండొచ్చు, కానీ నందమూరి వారసులని ఇంతకుముందు ఎవరెవరో చెప్పుకున్న వాళ్ళందరూ ముందుకు రాలేరు కదా. వాళ్ళు టామ్ వేసుకొని ప్రకటించుకోలేరు కదా. ప్రకటించుకుందాం అనుకున్నా ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఇన్ని సందర్భాలు కలిసి వచ్చాయి కనుక మోక్షజ్ఞని హీరోగా మొత్తం ఫైట్స్ గీట్స్ అన్నీ మంచి స్మార్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటే నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మంచి హైటు, వాళ్ళ నాన్నగారిలా కళ అంతా ఉంది కనుక ఆయన్ని హీరోగా ప్రకటిస్తారన్నమాట. ఏదైనా సరే మన తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో ఒకరు బాలకృష్ణ. అవును. దీనికి ముఖ్యమైన కారకులు బాలకృష్ణ అభిమానులు. బాలకృష్ణ అభిమానులందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ అంటే ఇందులో పర్టికులర్గా మంచి పాయింట్ నందమూరి వారసులకి ఏంటంటే కలిసి వచ్చింది. ఆయన ఒంటరిగా ఉంటే ఈ ఫంక్షన్ చేయలేడు. ఫంక్షన్ చేసినా ఇంత వైభవంగా ఉండేది కాదు. ఆయన హిందూపూర్లో గెలిచాడు. ఆయన పార్టీ మొత్తం ఆంధ్రదేశంలో బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఏంటంటే ఆయనకి సరిపడే అంటే సరి సమానంగా ఉన్న నటుడు అని చెప్పను, కానీ పవన్ కళ్యాణ్ కూడా మంచి మైలేజ్ ఉన్న నటుడు, ఎక్కువ మంది అభిమానులు ఉన్న నటుడు. ఆయన వస్తాడు, ఆయనతో పాటు చిరంజీవి గారు వస్తారు. ఇక్కడ బాలకృష్ణ ఇంత వైభవంగా ఫంక్షన్ చేస్తుంటే ఇంకా మనం వేరే కోరుకునేది ఏముంటుంది. తప్పకుండా సభ